పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో న్యాయవాదుల బార్ అసోసియేషన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు విధులను బహిష్కరించి న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చినట్లు జీవో 512 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో పాటు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో న్యాయవాదులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ విధులను బహిష్కరిస్తున్నారు. ప్రజాహితం కాని నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22/23ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా భూమి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను విచారించేటువంటి అధికారం రెవెన్యూ వారికి అప్పచెప్పడం జరిగింది. వాస్తవంగా టైటిల్ డిస్ప్యూట్ అంటే ఒక భూమికి సంబంధించి వివాదం ఉన్నట్లయితే దానిని సంబంధిత న్యాయ సంబంధమైనటువంటి కోర్టులోనే తేల్చాలే తప్ప రెవెన్యూ వారికి ఎటువంటి హక్కు ఉండి ఉండదు. అయితే దానికి భిన్నంగా ప్రభుత్వం మరి ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం వలన రైతులు ప్రముఖంగా ఎవరైతే భూములు కలిగి ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ చట్టాన్ని రెవెన్యూ వారికి అప్పచెప్పడం వలన రాజకీయ జోక్యం కూడా ఉంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడాను చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తీర్మానాలు చేసి అనేక రకాలుగా వ్యతిరేక భావనలు తెలియజేస్తున్నప్పుడు కూడాను ప్రభుత్వం మొండి వైఖరి వహించి ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఉండటంలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడాను ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు.